నియోజకవర్గంలోని ఎంఆర్ఓ సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు గుమ్మిగూడిన కూటమి నేతలు. ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు టీడీపీ నేతలు రేషన్ డీలర్ల విషయంపై ఉద్రిక్తత వాతావరణం నెలకొల్పారు. తాత్కాలికంగా రేషన్ డీలర్లు ఇవ్వాలని కోరుతూ వారు ఎంఆర్ఓతో వాగ్వాదానికి దిగారు. మంత్రి టీజీ భరత్ చెప్పిన తర్వాత కూడా రేషన్ డీలర్లు ఎందుకు ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, జనసేన పార్టీలు ఇచ్చారని తమకు రేషన్ డీలర్లు ఇవ్వడం లేదు అన్న వాదనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ పార్టీకి 8 నెలలుగా రేషన్ డీలర్లు ఉన్నాయని నిరసన తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే వారు అధికారులకు తీవ్రమైన వార్నింగ్ ఇచ్చారు. రేషన్ డీలర్షిప్ ఇవ్వకపోతే వారి నుంచి మరిన్ని ఆందోళనలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఆదేశాలను కూడా తిరస్కరించేవాడిని నిన్నే చూస్తున్నా. అంత ఆతృత నీకు ఏం అప్పు చుట్టమా వాళ్ళ అప్పు చుట్టమా అందరికి సమన్వయం. మీకు ఆయన ముఖ్యమంత్రి, మాకేం మా నాయకుడు అతనే, మాకు తండ్రి ఉన్నట్ల మనం ఏమని మాట్లాడతామడా? మాకు అర్థం లేదు సార్. మీ లెవెలే ఎంఆర్ఓ గారి లెవెలే వీఆర్ఓ చేపించేది. నేను ఒక 10 మంది ఎంఆర్ఓతోనే నేను చేపించినాను సార్. మీకు ఇన్స్ట్రక్షన్ వచ్చినాయా లేదా? ఉంటే మినిస్టర్ చెప్పారా లేదా? చెప్పలేదు అంటే లేదు. చెప్పింటే వేయండి. ఎందుకు మాట్లాడేసారు సార్. మధ్యాహ్నం లాల్ ఎత్తిస్తారని ఎత్తించుకోవాలి. మీకు అబద్ధం చెప్పాలని ఎట్లా అనుకుంటాము? మాకేం సంబంధం లేదు. మనం పోతాం కదా. ఇప్పుడు ఆ 70% ఏదైతే మీకు వచ్చిందో దాన్ని అడుగుతున్నాం మేము. మీరు దాన్ని కూడా ఇంప్లిమెంట్ అడిగినాం సార్. సమస్య వచ్చింది సరే, సమస్య తీర్చే బాధ్యత మీది. ఇంకా మనం నిలబడతాం మొత్తం అన్ని. ఎవరు గలాట్ చేయడం లేదు. అంత సైలెంట్ అడుగుతున్నాము. ఎంఆర్ఓ సార్ని చెప్తున్నాము. గారు చెప్పలేకుంటే మాకు పార్టీ ఆఫీస్కి పోతున్నారు. మీరు ఇస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది, మీరు వైఎస్ఆర్ వాళ్ళకి చేయాలని మనసులో ఉంటే అది చెప్పేసేయండి ఓపెన్. మీ దగ్గర ఏ తత్వం లేదు, మాకే మీ దగ్గర ఏ తత్వం లేదు. మీరు కావాల్సిన మనసులో ఏదో పెట్టుకొని ఏదో చేస్తున్న వలే ఎక్కువ భాగం మీద ఉండేది. దీంట్లో ఎక్కువ భాగం మీదే ఉండేది. చెప్పేది బీఆర్ వాళ్ళతో ఏపీ అని చెప్పినాము. నువ్వు దానికి రెస్పాన్స్ రాలా. ఎన్ని స్టోర్లు బీఆర్ వాళ్ళు తెప్పించినావు సార్ తెలియదు. నువ్వు చెప్పు. ఆదాన్ని ఎన్ని స్టోర్లు తెప్పించినావు? తొందర తెలుగుదేశం వాళ్ళు ఏమంటారా? ఎంఆర్ఓకి తప్పుదో పట్టిస్తున్నా సున్నువా ఏం చెప్పు. నువ్వు ఆదోనిలో బీఆర్ వాళ్ళతో వేయించినావు. ఆ మాట చెప్పు. ఆ రోజు తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు చెప్పింది. నేను తహసీల్దార్ చెప్పు ఆ మాట మేము వేయించినాం సార్ అని. ఆ రోజు చెప్పింటే వాళ్ళు చెప్పు. జగన్ గవర్నమెంట్ లో ఒక న్యాయమో గవర్నమెంట్ లో ఒక న్యాయమా? ఇంకెవరు మన చంద్రబాబు నాయుడు ఫోన్ చెప్పారా మీకేమన్నా డైరెక్ట్? ఇప్పుడు మినిస్టర్ తెలుగుదేశం ఇంత గొంతు కోసే ఎంఆర్ఓ ఎక్కడ లేడు. ఇప్పుడు మీరే గొంతు కోస్తున్నారు కార్యకర్తల్ని. తెలుగుదేశం గొంతు కోస్తున్నారు. పిల్లలు ఉంటారు అంతే. లేదంటే ఖచ్చితంగా గలాట్ అవుతుంది. రాసి పెట్టుకోండి, చూసుకోండి. మరి ఇబ్బంది అందరూ ఇబ్బంది. అందరూ పీస్ఫుల్ గా ఉండరు. మాట్లాడలేదు కదా మీ దగ్గర, ఇతని దగ్గర మాట్లాడలేదు కదా. ఈ రోజు మాకు పార్టీ చెప్పింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు కానీ మాకు న్యాయం చేయలేకుంటే మీరేందుకు సార్? న్యాయం జరుగుతుంది. ఏమి
ఆడే కానీ మరి సార్ రాలా అవసరం లేదంటే మీకు మాకు రేపే లాస్ట్ ఉంది సార్. మాకు సమాధానం చెప్పిపోయింది. మినిస్టర్ ఏం చెప్పినాడు, మీరు ఆడే ఉండండి, ఈ రోజు కంప్లీట్ చేస్తామన్నారు. రోజు ఇట్లా 8 నెలలు అయింది మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ పోయేకి. మినిస్టర్ గారికి మా సబ్ కలెక్టర్ సార్ పెట్టారు, ఆ ఇన్ఫర్మేషన్ అడిగిన పెట్టారు. వారి నుండి మరి ఏమొస్తుందో దాన్ని బట్టి సార్ ఏం చెప్తే మినిస్టర్ గారు కాదు సార్. ఓకే కాదు సార్, మీ ప్రాబ్లం మీరు చెప్పినారు. ఇప్పుడు కూటమి కాదు సార్, కూటమి అన్నారు, మీరు బీజేపీకి ఇచ్చేసినారు, జనసేనకి ఇచ్చినారు. మాకెందుకు వాళ్ళు ఎందుకు నిలబెట్టారు? మీరు మమ్మల్ని ఎందుకు నిలబెట్టారు? కాదండి, ఇప్పుడు సార్ అంతా మొత్తం అంతా అప్లై చేశారు. అప్లై చేశారంటే మరి వాళ్ళు ఇక సంవత్సరం వరకు వాళ్ళు తిండి మనం ఇచ్చిపోవాలి. అదంతా ప్లీజ్ మరి మీరు అట్లా అదే చెప్తే చేస్తున్నాం సార్. మేము ఏ రోజు రాలేదు. ఆ రోజు వచ్చిన సార్ 8 నెలల నుంచి వచ్చినామా? పార్టీ ఆదేశిస్తేనే వచ్చినాము. మాకు పార్టీ ఆదేశిస్తేనే వచ్చినాము. లేకుండా ఇప్పుడు సమస్య వచ్చింది కదా, సమస్య తీర్చినారు. ఇప్పుడు తమరు ఏమంటున్నారు? పొద్దున మాట్లాడతానా అంటున్నారు. అది రేపు 30 అది కాదు. ప్రజలు మనం మొత్తం నిలబెట్టండి. మీ అధికారులు ఏంటి? నా డెసిషన్ నాది కాదండి, పై అధికారులు పై అధికారులు చెప్పండి. సమస్య రాలేదు, చెప్పాము సార్. మినిస్టర్ గారు చెప్పింది చేద్దాం. ఎవరైనా చెప్పినారా మీకు? ఒత్తిడి ఉందా మీకు? బీజేపీ మీకే కలెక్టర్ జనసేన వాళ్ళు ఏమన్నా మనం నిలబెట్టామా? వాళ్ళ ఇబ్బంది సార్. మా పార్టీ ఇచ్చింది కూడా మాట్లాడితే చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఒక్కటి ఇబ్బంది మన నువ్వు లోన్ పిలచ్చు కదా. ముగ్గురు సమస్య లేకుండా మొత్తం నిలబెట్టండి. మీ అధికారులు ఏంటి? సచివాలయం అధికారులు వైఎస్ఆర్ తినాలా? ఇంకా 8 నెలల నుంచి వైఎస్ఆర్ తినాలా? ఇది ఎక్కడ న్యాయం సార్? మా తెలుగుదేశం వచ్చింది అది. వాళ్ళ వాట వాళ్ళు తీసుకున్నారు సార్. వాళ్ళకి ఎందుకు వస్తారు సార్? ఇక్కడ మాకి మంట. ఇప్పుడు మా పార్టీ ఉన్న కార్యకర్తలకు మంట ఉండదు సార్. వాళ్ళకి ఏమైంది? ఆరాము ఉన్నారు వాళ్ళు. మినిస్టర్ నుంచి వచ్చిందా లేదా మామూలుగా ఆర్డీఓ సబ్ కలెక్టర్ సార్కి? మినిస్టర్ నుంచి కానీ మీ కలెక్టర్ తెలుసుకొస్తాం తాడపేడు. మీరు రాలేదు అంటే సార్కు లిస్ట్ వచ్చింది, తర్వాత మళ్ళీ మాట్లాడిన తర్వాత పైనుంచి లిస్ట్ రాలేదు అంటే తాడపేడు ఆడ తెలుసుకొస్తాం. మిమ్మల్ని అడిగేది అధికారులు వచ్చి సార్ కూడా మినిస్టర్ గారితో మాట్లాడారు. మినిస్టర్ గారు అది ఇన్ఫర్మేషన్ పెట్టారు. సచివాలయం అధికారులు ఉన్నారు కదా. నానేయచ్చు, ఎల్లపేయచ్చు, పుల్లపేయచ్చు, మళ్ళపేయచ్చు. అంతే ఏంటి అవగతం చేయండి. ఇప్పుడు ఇష్యూస్ అయ్యి ఎవరు కొట్టాడుకొని అంత ఇబ్బంది ఎందుకు పడతారు? రేపు కాదు స్టోర్ డీలర్లు 38 మంది రేపు విజయవాడకు పోవాలంట. 1వ తారీఖు రోజు వచ్చేసి ఎవరు స్టోర్లు కడపాలి వాళ్ళు ధర్నాలు చేయండి. 35 వీళ్ళ అవసరం లేదు. ఇంకా మీ చేతనని మీరు చేసుకోండి, మా చేతనే మీరేం కొత్త ఉద్యోగస్తులు కాదు. జగన్ లో చేసింటారు, తెలుగుదేశం చేసింటారు, కాంగ్రెస్ లో చేసింటారు. తెలుగుదేశం ఇప్పుడు అడుగుతుండేది మిమ్మల్ని ఏమి కాదు. మిమ్మల్ని ఒకటి ఇప్పుడు ఏమైనా పర్మనెంట్ స్టోర్లు మాకు ఏమైనా పీకి అని అడుగుతున్నాం మేము. టెంపరరీ స్టోర్లు, ఇన్ఛార్జ్ స్టోర్లు బీజేపీ వాళ్ళు బీజేపీకి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.